సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో రాజకీయ వేడి రాజుకుంది. మున్సిపల్ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక మాజీ సర్పంచ్ పుల్లిగెల్ల ప్రకాష్ చారి ఓటర్లను అసభ్య పదజాలంతో దూషించడంపై స్థానిక కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి భారంతో విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న ప్రకాష్ చారి తీరును నిరసిస్తూ 14-15 వార్డుల కౌన్సిలర్లు నిరుడి ప్రభావతి, శ్రీనివాస్ మరియు ఇంద్రసేనలు విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ ప్రజాతీర్పును అవమానిస్తూ ఓటర్లపై అసభ్య పదజాలం వాడడం ప్రకాష్ చారి దురహంకారానికి నిదర్శనమని కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రకాష్ చారి రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఈ ప్రాంత ప్రజలు పెట్టిన భిక్షని గుర్తు చేశారు. ప్రకాష్ చారి తన ఎదుగుదల కోసం ఎంతో మందిని రాజకీయంగా తొక్కేశారని, అనేక అక్రమ మార్గాలు సంపాదించి ప్రజల నోట్లో మట్టి కొట్టిన ఘనత ఆయనదేనని ఘాటుగా విమర్శించారు. గడ్డపోతారం అంటే నేనే అని బెర్రబెగడం మానుకోవాలని, పదవులు రాలేదని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో విసిరిన సవాల్పై స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిష్టాయిపల్లి హనుమాన్ దేవాలయంలో పచ్చి బట్టలతో అక్రమాలపై ప్రమాణం చేద్దామని సవాల్ విసిరితే ఇంతవరకు ప్రకాష్ చారి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రకాష్ చారికి మరో 2 రోజులు సమయం ఇస్తున్నామని, దమ్ముంటే సవాల్ స్వీకరించి ఆలయానికి రావాలని, లేదంటే ప్రజాకోర్టులో ఆయన అక్రమాలను బయటబయలు చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ వీళ్ళకి అందరికీ నమస్తేనా. మొన్న 15వ వార్డుల ఆయన ఓటర్లను అంత ఖర్చు పెట్టిన బాధ తట్టుకోలేక ఓటర్లను లంజోడక అనే పదం వాడుకుంటా ఆయన ఎవరు తిరుగుతుండో ఏమంటుండో ఆయనకే అర్థమైతేనట్టుంది. ఒక 4 సార్లు రాజకీయంలో గెలిచినోడు ఆయన గెలిస్తే ఓటర్లను మెచ్చుకుంటాడు, ఓడిపోతే ఓటర్లను తిట్టడము అది ఎక్కడ ధర్మం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఇప్పటికైనా నోరు కట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఆ ప్రకాష్ చారి ఆయన విలువ ఆయనే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఆయన తెలుసుకోవాలి. ఒకటి కాలిపిలిగా జనాలను అందరు ఉంటేనే ఆయన లీడర్ అయ్యండి. అందరు లేని అయితే ఆయన గెలవలేడు కదా. ఇప్పటిదాకా గెలిచింది, ఇప్పుడు ఓడిపోయినా అనేసి ఓడడం గెలవడం అనేది అది సమాజం. అది ఎంత మంచి వాళ్ళైనా ఓడిపోయే టైం వస్తుంది. ఆ టైము ఆయన ఆలోచించుకోవాలి. కానీ ఇష్టమైనట్టుగా నోరు జారుతుంది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఆయనకు ఇక జనాల బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఇద్దరికి నమస్కారాలు తెలియజేస్తూ పేపర్ విలేకరులందరికీ. ఇవాళ గత నెలలో అయిన ఎలక్షన్ల గురించి 15వ వార్డులో ఓడిపోయినామని ఒక మనిషి ప్రకాష్ చారి అనే ఆయన 15వ వార్డులో ఉన్న ఓటర్స్ను అందరిని ఉద్దేశించి లంజగొడుకులు అనడం, అదేవిధంగా 2 కోట్లు ఖర్చు పెట్టినామనడం, అదేవిధంగా ప్రకాష్ చారి అంటేనే గడ్డపోతారం అనే ప్రకాష్ చారి అని ఆడియోలో సంభాషణ వినడం జరిగింది. ఆ సంభాషణ విన్న తర్వాత మా మనోధైర్యం కోల్పోవడం జరిగింది. అయితే కిష్టాయిపల్లిలో 15వ వార్డులో 80% ఎస్సీ జనాభా ఉన్నారు, ఎస్సీ ఓటర్స్ ఉన్నారు, 20% బీసీలు ఉన్నారు. అంటే 80% ఎస్సీలు లంజకొడుకులా, బీసీలు లంజకొడుకులా? ఇది మాట్లాడడం కరెక్టేనా? నేను అని చెప్పుకునే అతను ఇవాళ చూసినట్టయితే కిష్టాయిపల్లిలో ఇక్కడి నుండి స్టార్ట్ పెడితే అల్లీనగర్ వరకు అనేకమైన మోసాలు చేసినావు నువ్వు. నీ చరిత్ర అది. ఎప్పుడు కానీ ఊరుకు నువ్వు కాదు, ఊరే మనకు అందరికి. కానీ ఇవాళ నా చరిత్ర ఉంది, నా తాత నా అయ్యా అందరం ఇక్కడనే పుట్టిన వాళ్ళం. నీ చరిత్ర అలాంటిదా? నీ తాత నీ అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళ, ఇక్కడ ఈ మట్టిలో కలిసిన వాళ్ళ? మేము కలిసిన వాళ్ళ మీ మట్టిని కలుస్తాం. అదేవిధంగా చూసినట్టయితే నీ మోసాలు చూసినట్టయితే కిష్టాయిపల్లిలో 35 నుండి 40 సంవత్సరాల మధ్యలో కిష్టాయిపల్లి వాళ్ళందరూ 42 సర్వే నంబర్లు కబ్జాలు పెట్టుకుంటే ఆ కబ్జాలు నిలగొట్టి బింట్రోళ్ళని తెచ్చి బింట్రోళ్ళని ఇచ్చి డబ్బులు తీసుకున్నావు. నీ లాభం కోసం ఊరోళ్ళ నోట్ల మట్టిపోతావు. అదేవిధంగా అల్లీనగర్లో 2004లో అదేవిధంగా ఇటుక బట్టీలకు ఇస్తే నీ అవసరం కోసం ఆ రోజు నీ దోస్తు విజయ్ కుమార్ అనే ఒక ఎంఆర్ఓ ఉంటే ఆయనకు చెప్పేసి అందరి భూములకు రెజిన్ చేసుకున్నావు. అదేవిధంగా కిష్టాయిపల్లి ఎస్సీ 166 సర్వే నెంబర్ అదే పరిస్థితి. అందరినీ భయపెట్టించి